బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు దాదాపు ప్రభుత్వం మాకు 50,000 కోట్లు బాకీ పడింది, 12 డిఏలు ఇవ్వాల్సి ఉంది, సో మాకు న్యాయబద్ధంగా రావాల్సినవి కూడా రావట్లేదు, సో అవినీతికి ప్రభుత్వమే ఆస్కారం ఇస్తుంది, అవినీతి చేసేందుకు బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి 30,000 అలవెన్స్లు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వం కేవలం 5,000 మాత్రమే కేటాయిస్తోంది. సో మా జేబులో డబ్బులు తీసే పరిస్థితి లేదు. సో ఇది ఒక కారణం. కానీ ప్రతి ఒక్కరు అవినీతి అధికారులే ఉండరు కదా అని ఆయన అంటున్నారు. ఏమంటారు? ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఇవ్వాల్సిన బాకీలు ఉంటే ఇవ్వాలి. ఒప్పందం యూ హ్యావ్ టు ఆనర్ ద కాంట్రాక్ట్. ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఎగ్గొట్టండి, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకండి అని అసలు అది మన విధానం కానే కాదు. బట్ లంచగొండితనం విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల వైఫల్యం దీంట్లో చాలా ఉంది. అసలు ఉద్యోగ సంఘాలే ప్రధానంగా పోరాటం చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగుల సంక్షేమం కోరుకునేవాళ్ళు. ఈరోజు ఏ సామాన్యుని అడిగినా ప్రభుత్వం ఎంత భయంకరమైన అవినీతిలో కూరుకుపోయిందో చెప్తారు అధికారులు. రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, వాటరు, బిల్డింగ్ పర్మిషన్లు, ఎంతసేపు మా డిఏలు మా జీతాలు ఈ గొడవే కానీ అసలు ప్రజలకు ఏం చేస్తున్నాం అన్న ఆలోచన వాళ్ళకి ఎక్కడ కనిపించదుగా. అదే నేను ఎంతమంది గొడవ చేస్తున్నారు ఉద్యోగ యూనియన్, ఇప్పుడు బొప్పరాజు గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, ఈ అవినీతి ఆపాలను పోరాటం చేస్తున్నారా? అసలు ప్రజల్లో అసలు ఎంత కష్టం ఉందనేది వాళ్ళకి తెలియట్లేదు. బట్ వాళ్ళ డిఏలు వాళ్ళకు రావాల్సిన బాకీలకు వై వుడ్ ఐ సే నో. ఎస్పెషల్లీ నేను అంటే ఒప్పందాలు గౌరవించాలి అని గట్టిగా నమ్మేవాడిని. ఒప్పందాలకు విలువ ఉండాలి, కానీ చేసుకునేటప్పుడే జాగ్రత్త పడాలి ప్రభుత్వాలు. ఈ జీతాలు పెట్టేటప్పుడు ఈ పే కమిషన్లు లక్షల కోట్ల రూపాయలు. మరీ కొత్త పే కమిషన్ అయితే ఇట్ ఈస్ వెరీ స్కేరీ, ఏమవుద్ది అనేది. ప్లస్ మళ్ళీ వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఇంకేం మిగలదు అసలు, నథింగ్, మొత్తం ఊడ్చిపెట్టారు వాళ్ళకి. కాకపోతే అవ్వదనుకుంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అడుగుతారులేండి, అడిగేది కానీ మొన్న 10,000 మందికో 30,000 మందికో ఇచ్చినట్టున్నారు. బట్ అది అవినీతి నుంచి వాళ్ళు చేతులు దులుపుకుంటా అంటే అది అంతకంటే హాస్యాస్పదం ఏముండదు. ఓకే, ఇప్పుడు ఆయన మరొక మాట అంటున్నారు, అంటే మేము ప్రభుత్వాలు పిలిస్తేనే ఇక్కడ పని ఉందంటేనే మేము పరీక్షలు రాసాము, మేము ఎలిజిబిలిటీ సంపాదించాము, మెరిట్లో మేము ఎలిజిబిలిటీ సంపాదించాము, సో మా జీవితానికి ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. అంటే ప్రభుత్వ జీతాలు నచ్చి మీరు పరీక్షలు రాశారు, సెక్యూరిటీ ఇవ్వాలని ఎవరు చెప్పారు? అసలు అదేమి దానివల్ల ఎంత నష్టం? ఉద్యోగ భద్రత ఉండాల్సిన అవసరం లేదంటారా? మీకుందా ఉద్యోగ భద్రత? ప్రైవేట్ వ్యక్తులకి ఆబ్వియస్గా ఉంది. దేవుడు అంటే వాళ్ళు దైవ సంభూతులా? కానీ ప్రభుత్వంలో భాగమే కదా అనేది వాళ్ళ వాదన. పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్కడుందండి? ఇప్పుడు వేరే దేశాలు తీయట్లేరు ఉద్యోగస్తుల్ని. ఓకే, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? అసలు ఏంటి దాని అర్థం ఏంటి? ఉద్యోగమే కదా, జీతం అందరిలానే కదా, జీతాలు పనే కదా, ఎవరు చేసే పనే కదా. అసలు ఎంత అసంబద్ధం అది. ఓకే, అంటే పని చేయనుండి ఇంక మీరు తీయరా? అంటే పరీక్ష రాస్తే వాడు 40 ఏళ్ళు గొప్పగా పనిచేస్తాడా? అంటే అవినీతి చేస్తే, లేదంటే వాళ్ళ ఆదాయానికి మించి ఆస్తులుంటే వాళ్ళని కూడా శిక్షలు పడుతున్నాయి కదా. ఏసీబీ అనే ఒక వ్యవస్థ ఉంది కదా అనేది. ఎక్కడ పడుతున్నాయి, ఎంతమంది తీశారు? ఏసీబీ వాళ్ళకి లెటర్ రాశాను, ఆర్టీఏ పెట్టాను. మీరు సంవత్సరాల వారీగా ఎంతమందిని పట్టుకున్నారు ఏసీబీ, దీంట్లో ఎంతమందిని ఉద్యోగాల నుంచి ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలు తీశారు, అట్లాంటి డేటా మెయింటైన్ చేయమని వచ్చారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఇస్తాను లెటర్, ఇంటర్వ్యూలో మీరు అక్కడ క్లిప్ చూపిద్దరు కానీ జాఫర్ ఇస్తాడు మీకు. అసలు మా దగ్గర అట్లాంటి వివరాలు లేమంటున్నారు. అంటే నాకు తెలిసి అసలు ఎవరు ఉద్యోగాలు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఉద్యోగాలు పోయేవాళ్ళు. నేను అడిగేది ఏంటంటే ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు? ఇప్పుడు మనం ఒక ఉద్యోగం పెట్టుకుంటామండి, వాడు సరిగ్గా పనిచేయడు, తీసేస్తాంగా. అవినీతి అవసరం లేదు. అందరు గొప్పగా పనిచేస్తారా? కొందరు పని చేస్తారు, కొందరు పని చేయరు, కొందరు బద్దగస్తులు ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైందంటే ఇందుకే. మళ్ళీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవటం, వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం వాళ్ళు తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కాబట్టి. మనం పన్నులు కట్టేవాళ్ళం మనం. ఓకే, రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు, ఫైనాన్స్ మంత్రి గారు 100% జీతం, 100% ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం జీతాలకే పోతుందని. పోతే మరి దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా? రావట్లేదు కదా. మరి మీరు అసలు ఎవరిని ఉద్యోగాల నుంచి తీయం, ఒకసారి పరీక్ష పాస్ అయితే ఇంకంతే నీ జీవితం సెట్ అంటే అందుకే ఎగబడుతున్నారు పరీక్షలు. మీకు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు కావాలి? ఒక్కసారి ఆ పరీక్ష, అది లాటరీ, ఒక లాటరీ తగిలినట్లే. ఒకసారి కనుక తగిలిందో జీవితం సెట్రా.
నీ జీతం ఎప్పుడన్నా ఎప్పుడు ఊడుద్దో తెలియదు. ప్రైవేట్ సెక్టర్ కంటే భయంకరం అంటారు గవర్నమెంట్లో. ఇక్కడ కూడా ఊడుద్ది అంటే ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం, ఓకే. రెండు ఆ పోటీనే ఉండదు అసలు. ఎగబడరు కదా. ఎందుకు ఎగబడుతున్నారండి? పోతే అసలు జీతం పోదంట, ప్రతి నెల జీతం గ్యారంటీ, రిటైర్మెంట్ బెనిఫిట్లు గ్యారంటీ, పైన లంచం వచ్చింది అనేసరికి 10 ఉద్యోగాలకి 10,000 మంది అప్లై చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఒక మిషనరీ అంటూ ఉండాల్సిన అవసరం లేదా, ఒక బాడీ ఆఫ్ పీపుల్ ఉండాల్సిన అవసరం లేదా పర్మనెంట్ గా? డెఫినెట్లీ అవసరం, కానీ మితంగా పెడదాం అంటున్నాను. ఓకే. పోలీస్ వ్యవస్థ అవసరం, న్యాయ వ్యవస్థ అవసరం, మిగిలిన వ్యవస్థలు కూడా అవసరం ఉన్నంత మేర. మన ఆలోచన ఎప్పుడు కూడా ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మహాత్మా గాంధీ గారు చెప్పిందే చెప్తున్నాం మాట. ఓకే. ప్రభుత్వం ఒక అనైతిక వ్యవస్థ. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం స్వచ్ఛందంగా రాదు. హరినాథ్ రెడ్డి గారి దగ్గర బలవంతంగా డబ్బులు లాక్కుంటే వచ్చింది. అది కూడా ప్రభుత్వానికి హింస మీద మొనాపులి అంటే గుత్తాధిపత్యం ఉంది. లీగల్గా గన్ను వాడగలిగే శక్తి ఒక ప్రభుత్వానికే ఉంది, మీరు వాడలేరు. లీగల్గా గన్ను వాడగలిగే శక్తి ప్రభుత్వానికి ఉంది. అది అడ్డు పెట్టుకుని ప్రభుత్వం అంత డబ్బులు వసూలు చేస్తుంది. అటువంటి అనైతిక వ్యవస్థ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. కానీ అసలు ప్రభుత్వం లేని వ్యవస్థ అని అనట్లేదు, మనకు తెలియదు. అట్లాంటి వ్యవస్థ నిర్మించగలమా లేదా అనేది తెలియదు. తెలియనంతకాలం వీల్ కీప్ ఇట్ లిమిటెడ్. కాకపోతే ఏమంటుందంటే దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. చాలా దేశాలు ప్రభుత్వ భూమికి తగ్గించుకొని, పన్నులు చట్టాలు తగ్గించుకొని అనూహ్యమైన అభివృద్ధిని సాధించాయి. మనం కూడా చేయగలమని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరినాథ్ రెడ్డి గారు.